కార్తీక్ వాళ్ళ నాన్న స్వప్న దగ్గరికి వచ్చి, "ఈ అమ్మాయి నా కూతురే. నాకు కావేరికి పుట్టిన కూతురు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ తాతయ్య అయితే చాలా కోపంగా వచ్చి, "ఏంట్రా ఏమన్నావురా?" అని చెప్పేసైతే తన చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఎంత మోసం చేశావురా నన్ను? ఇన్నాళ్ళు నువ్వు ఎంతో మంచివాడివి, ఎంతో బుద్ధిమంతుడివి అనుకున్నాను. కానీ నాకు, నా కూతురికి ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదురా" అని చెప్పేసైతే గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న స్వప్న అయితే డాడీ డాడీ అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, "ఏయ్ నోర్మోయ్ నువ్వు, డాడీ అంటావేంటి? ఎవరు నీకు డాడీ? ఆ మాట నా ఇంట్లో వినిపించకూడదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. కార్తీక్ వాళ్ళ నాన్న కనకం దగ్గరికి వచ్చి, "నన్ను క్షమించు కనకం, ఇలా జరిగినందుకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం అయితే, "ఎందుకండి ఇలా చేశారు? మీరు ఇలాంటి వారలని నేను ఎప్పుడు నా కల్లో కూడా నేను ఊహించుకోలేదు. కానీ మీరు ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "డాడీ మీరు ఇంకా ఏమీ మాట్లాడొద్దు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అమ్మ నువ్వు బాధపడకమ్మా. నువ్వు బాధపడితే నేను చూడలేను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అయితే, "నన్ను క్షమించు కనకం, ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అలా జరిగిపోయింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, "దాస్ నువ్వే గెలిచావు. ఇదిగో వీడికి పుట్టిన అక్రమ సంబంధానికి నీ కొడుకుని ఇచ్చి పెళ్లి చేశావు కదా! నా మీద రివెంజ్ తీసుకున్నావు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.